హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాల్టి వీడియో ఏంటంటే నెత్తళ్ళు ఫ్రై అనమాట. ఫ్రై కన్నా పకోడీ. నెత్తళ్ళు పకోడీ అనమాట. సో, నాకు పర్సనల్‌గా నాకు చాలా ఇష్టమైన ఐటెమ్ అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ అని చెప్పొచ్చు. సో, దీన్ని మనం నార్మల్ రైస్‌తో ఉత్తిగా తినొచ్చు. అండ్ మనం పప్పుచారు గాని ఏమైనా చేసుకున్నప్పుడు నంచుకోవడానికి తినొచ్చు. అండ్ నార్మల్‌గా మనం దేనికైనా ఉత్తి నార్మల్‌గా పకోడీ తింటాం కదా! సేమ్ అలా అయినా కానీ తినొచ్చనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా హెల్తీ కూడా ఇది. చాలా హెల్తీ రెసిపీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందనమాట. సో, ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ ఏంటనే చెప్పేస్తాను. ఫస్ట్ నెత్తల్ని నీట్‌గా మనం క్లీన్ చేసుకోవాలి. పైన తలకాయలుంటాయి కదా! ఇవి పచ్చి నెత్తలండి ఎండివి కాదు. సో, పచ్చి నెత్తలనమాట. వాటిని పైన తలకాయ తీసేసి లోపల కొంచెం లైట్‌గా పేగులవి ఉంటాయి కదా! అవన్నీ కూడా క్లీన్ చేసుకొని శుభ్రంగా ఉప్పు, పసుపు ఏసి శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్, అలాగే 3 స్పూన్స్ ఏమో శనగపిండి అండ్ 2 స్పూన్స్ కారం, అలాగే కారం అనేది మీ అడ్జస్ట్‌మెంట్ తగ్గట్టు వేసుకోండి. అండ్ కొంచెం ఉప్పు, సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే కాదు ఎందులో అయినా సరే నేను మాక్సిమం ఫుడ్ కలర్ అనేది వేయననమాట. నాకు నచ్చదు ఫుడ్ కలర్ వేసుకోవడం అనేది. హ్మ్. అంటే ఇంట్లో చేసుకున్న ఐటెమ్సే కదా! బయటికి మరీ అంత కలర్‌ఫుల్‌గా తినాల్సినంత ఇది లేదు కదా! అని చెప్పేసి నేను నార్మల్‌గానే చేస్తాను. దానివల్ల టేస్ట్ ఏమి యాడ్ అవ్వదు కదా! ఫుడ్ కలర్ వల్ల. సో, అందుకని నేను ఫుడ్ కలర్ అనేది ప్రిఫర్ చేయననమాట. ఏ ఐటెమ్ అయినా సరే నార్మల్‌గానే చేస్తాను. సో, మీకు కావాలనుకుంటే గనక మీరు ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. ఎక్కువ వద్దు. కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి ఉన్నాయి పిండిలు ఇవన్నీ వేసాం కదా! ఫ్లోర్ ఇవంతా కూడా ఎక్కువ వేసామంటే మళ్ళీ మనకేమవుతుందంటే క్రంచీనెస్ ఉండదనమాట. ఫ్రై చేస్తున్నప్పుడు మనకంతా కూడా పిండి పిండిలా ఉంటుంది. సో, అందుకని చెప్పిన విధంగానే వేసుకోండి. 3 స్పూన్స్ వరకు సరిపోతుంది. అలాగే 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 3 స్పూన్స్ శనగపిండి వేసుకోండి. ఓకేనా? సో, ఇవన్నీ వేసుకొని కారం మీకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇందాక చెప్పడం మర్చిపోయాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అంతా కూడా మిక్చర్ అంతా కూడా ఫిష్‌కి ఆ చేపలకి బాగా పడుతుంది. అండ్ ఇప్పుడు మనం స్టవ్ పైన స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ అనేది. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఫిషెస్ ఉన్నాయి కదా! చేపల్ని వేసుకోవాలి. మనం నార్మల్ పకోడీ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై అనేది చేసుకోవాలనమాట. ఎందుకంటే ఫిష్ అనేది తొందరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి మనకి ఎక్కువ టైం అనేది పట్టదు. సో, అందుకని సిమ్‌లో అయితే పెట్టవసరం లేదు. మీడియం టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవచ్చనమాట. చూస్తున్నారు కదా! ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్‌కి ఫ్లిప్ చేసుకొని 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా! మనకి కలర్ అనేది రెడ్ టు బ్రౌన్ ఆ కలర్‌లోకి వచ్చేసరికి మనం తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మనకి ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే పైన బబుల్స్ ఉన్నాయి కదా! ఆ బబుల్స్ అన్నీ కూడా పోయినియి. అప్పుడు మనం ఫ్రై అయిపోయినాయి అని చెప్పేసి మనకు తెలుస్తుందనమాట. అప్పుడు మనం ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! మంచిగా ఫ్రై అయినాయి. ఆయిల్ కూడా అంత అబ్జర్వ్ అయితే ఏం చేయలేదండి. చాలా బాగున్నాయి. బాగా ఫ్రై అయినాయి. బాగా కుక్ అయింది. లోపల కూడా మనకి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కదా! అవి కూడా బాగా కుక్ అయినాయి అనమాట. మనం నార్మల్ కర్రీ వండుకున్నప్పుడు ఏంటంటే మొత్తం అంతా తినలేము. ఎందుకంటే ముళ్ళు అవన్నీ ఉంటాయి కదా! సో, పిల్లలకి కూడా పెట్టలేమనమాట. ఇలా అయితే మనం పిల్లలకి కూడా ఈజీగా పెట్టొచ్చు. చాలా క్రంచీగా ఉన్నాయి. నార్మల్ స్నాక్ ఐటెమ్‌గా యూజ్ చేయొచ్చు. నార్మల్ మనం రైస్ ఎప్పుడైనా పప్పుచారు అలాంటివి పెట్టుకున్నప్పుడు కూడా ఇవి తినొచ్చనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది చాలా హెల్తీ కూడా. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. వైటమిన్స్, వైటమిన్ బి12, కాల్షియం ఇవన్నీ కూడా ఉన్నాయి. పిల్లలకి కూడా చాలా హెల్తీ అనమాట. సో, మనం డైలీ చక్కగా స్నాక్ చేసి పెడితే హ్యాపీగా తింటారు. వాళ్ళకి కూడా నార్మల్ బయట స్నాక్స్ ఇవన్నీ కొనే కన్నా ఇది చాలా బెస్ట్ కదండీ! సో, అది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే గనక నా ఛానెల్‌ని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.